ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్ని సైన్స్ కు అంతుపట్టవు. ఇక మన భారతదేశంలో నేటికి సైన్స్ కు మానవ మేధస్సుకు సవాల్ చేసే అనేక రహస్యాలు, ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. మణికరణ్ పుణ్యక్షేత్రం మంచుకొండల్లో ఉన్న శివాలయం దగ్గర ఒకవైపు నీరు గడ్డకడుతూ ఉంటుంది. దాని పక్కనే ఉన్న నీటి కొలను మాత్రం తలసన మరిగే నీరు ఉంటుంది. అది చూస్తే నిజంగా ఆశ్చర్యమే. అలా ఎలా జరుగుతుంది? తీవ్రమైన చలిలో అంటే గడ్డకట్టే చలిలో కూడా నీరు మరుగుతూ ఉంటుంది. ఇది మహిమగల శివలింగం అని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని పరమశివుణ్ణి పూజించేందుకు దేవతలు స్వర్గం నుండి దిగి వస్తారట. పవిత్ర స్థలమైన మణికరణ్ మీదుగా పార్వతీ నది ప్రవహిస్తుంది. దీనికి ఒకవైపు శివాలయం, మరోవైపు మణికరణ్ సాహిబ్ అనే పిలువబడే గురుద్వారా ఉంది. పార్వతీ నదిలో గడ్డకట్టే నీరు ఉంటే పక్కనే ఉన్న నీటి బుగ్గలో ఎప్పుడు సలసలమని మరిగే నీరు ఉంటుంది. గడ్డకట్టే చలిలోనూ ఆ నీటి బుగ్గలో వేడి నీరు ఎలా ఉంటుందనేది ఇప్పటి $1000 ప్రశ్నే. సైన్స్ కూడా అంతు చిక్కని ఆ వింత మహాశివుడి మహిమే అని ఒప్పుకొని తీరాలంటున్నారు.